మహిళా ఆక్రోష్ ర్యాలీలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దరిద్రమని మనం చేస్తా ఉన్నాను. గతంలో కేసీఆర్ కూడా మాటలు కోటలు దాటేవి తప్ప పనులు ప్రగతి భవన్ దాటేవి కాదు. ఈరోజు ఆయనకు తోడు నువ్వు ఒక్కడే మాట్లాడగలుగుతావా, నేను కూడా మాట్లాడతాననే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి తయారైండు. ఆయన మాట్లాడేటువంటి మాటలు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కానీ ఈరోజు అన్ని కూడా తెలంగాణకు అన్యాయం చేసేట్టుంటాయి. ఈరోజు డీలిమిటేషన్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఆయననే బాధ్యత వహించాలి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు మరి ఏదైతే 33% కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే అడ్డుకునేటువంటి కార్యక్రమంలో కూడా వీళ్ళందరూ ముందున్నారు. తప్పకుండా రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి. భవిష్యత్తులో అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని మున్సిపాలిటీలలో, అన్ని గ్రామాలలో ఇంటింటికి వెళ్ళాలి. మహిళలకు సంబంధించినటువంటి ఈ యొక్క చట్టసభలకు సంబంధించినటువంటి 33% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి మహిళా వ్యతిరేక వైఖరి గురించి ప్రజలకు నచ్చజెప్పి వాళ్ళ మద్దతు కూడగట్టాలి. ఆ దిశలో ఈరోజు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల మహిళలు, అన్ని కులాల మహిళలు, అన్ని జిల్లాల మహిళలు, అన్ని గ్రామాల మహిళలు, అన్ని పొదుపు సంఘాల మహిళలు అందరూ కూడా ఏకమై ముందుకు రావాలి. ముఖ్యంగా గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, సర్పంచులుగా ఉన్నటువంటి వాళ్ళు, సర్పంచులుగా వార్డు మెంబర్గా పోటీ చేసినటువంటి వాళ్ళు, మున్సిపాలిటీలలో కౌన్సిలర్గా ఉన్నటువంటి వాళ్ళు, మీరందరూ పార్టీలు పక్కన పెట్టి, రాజకీయాలు పక్కన పెట్టి మహిళా హక్కుల సాధన కోసం కలిసి రావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.